హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టకర్తి. గరికిపాటి గారు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఆయన మీద ఇప్పుడు గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వరుస ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం. మొదటి వారీగా చెప్పబడుతూ కామేశ్వరి అనేటువంటి ఒక మహిళ వరుసగా వీడియోలు చేస్తూ ఉంది. ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు లీగల్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? నాకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి ఆరోపణ లీగల్గా వ్యాలిడిటీ అయినా 20 సంవత్సరాల తర్వాత అది కుదిరే పనేనా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తిక్ గారు. సార్, సరే, అప్పట్లో విడాకుల సిస్టమ్ ఎలా ఉందో తెలియదు, ఇప్పుడులాగా అయితే లేదు, అంతవరకు మీరు చెప్తారు. అయితే 20 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి ఆ వ్యక్తి, భర్తని పిల్లల్ని వదిలేసినటువంటి ఆ వ్యక్తి ఇవాళ వచ్చేసి ఆరోపణ చేస్తే అది లీగల్గా వర్కౌట్ అయ్యే పనేనా? చాలా చక్కటి ప్రశ్న. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్థాయికి వచ్చాక నిందలు వేయడం చాలా తేలిక. గరికపాటి గారి విషయంలో కూడా అదే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక్కసారి విడిపోయిన తర్వాత, ఈవెన్ ఇప్పుడు మనం లీగల్గా విడాకులు తీసుకుంటే ఒక్కసారి విడిపోయిన తర్వాత ఒక మనిషి మీద, అంటే ఎవరైతే భార్య కానీ భర్త కానీ విడిపోయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడానికి ఎప్పుడు అవకాశం ఉండదు. బట్ కానీ వీళ్ళు లీగల్గా విడిపోయారా లేదనేది ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకంగా. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆవిడ చాలా రకాల ఆరోపణలు చేస్తున్నారు. పిల్లల్ని ఆయన తీసుకెళ్లిపోయారు, నాకు ఇవ్వలేదు, ఇవన్నీ అన్నారు. బట్ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు గుర్తొచ్చింది అనేది ఒక అంశం. అంటే ఈయన కూడా ఈ స్థాయికి రావడానికి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు తిని ఉంటారు, ఎన్నో కష్టాలు పడి ఉంటారు. ఆయనే చాలా వీడియోలో చెప్పారు, నాకు బాగా నేను చాలా పేదరికంలోకి వెళ్ళిపోయాను, తినడానికి లేని రోజుల్లో నేను కనకదార స్తోత్రం పారాయణ చేసుకొని నేను అమ్మవారిని వేడుకొని నేను ఈ స్టేజ్కి ఎదిగాను, నేను ఒక్కొక్క మెట్టు ఎదిగాను, నా ఈ సక్సెస్ చూడడానికి మా అమ్మ లేకపోవడం నాకు చాలా బాధ అని చెప్పేసి ఆయన ప్రతి చోట ఏ ప్రసంగం చెప్పినా వాళ్ళ అమ్మని తలుచుకుంటారు ముందు. ఇవి చేస్తూనే ఉంటారు. అంటే వ్యక్తిత్వంగా చాలా గొప్ప మనిషిగా ముఖ్యంగా యువతని ఉద్దేశించి ఆయన చెప్పే ప్రతి ప్రవచనం కానీ ఒక భావోద్వేగానికి అర్థమయ్యేలా ఉపన్యాసాలు ఖచ్చితంగా ఉంటుంది. ఈ కాలానికి అర్థమయ్యేలా ఉంటుంది. ముఖ్యంగా యువతను ఉద్దేశించి అభ్యుదయ భావజాలం, హిందూ మతంలోని చావస్థాల వైపు యువతరం వెళ్ళొద్దు. అంటే మీరు భగవంతుడిని నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి, కానీ మూఢత్వాన్ని నమ్మద్దు, మూఢత్వాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి యువతలో ఒక రకమైన ఉత్తేజాన్ని నింపుతూ ఒక హైందవాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన హైందవ సంస్కృతిని ముందు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, చాలా గొప్పగా చేశారు. ఎందుకంటే ఆయనకి ధారణ రాక్షస అని బిరుదు. అంటే అలాంటి బిరుదు సామాన్యంగా ఇవ్వరు. ఎంత కంఠస్థం చేసి ఉండాలి, అంత అవధానాలు చేస్తేనే గానీ అలాంటివి ఇస్తారు. అష్టావధానం శతావధానం కూడా చేశారు. అంటే అంత స్థాయి ఉంటే గానీ ఇవ్వరు కార్తిక్ గారు. సరే, ఆయనది ఈ కవిత్వాలు ఇటువైపు ఎలా ఉన్నా పర్సనల్ లైఫ్ అనేది ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే, ఒక్కసారి ఒక స్థాయి వచ్చిన వ్యక్తులు పర్సనల్ లైఫ్ మీడియాలో పట్టడం వల్ల చాలా వాళ్ళు వ్యక్తిగతంగా నలిగిపోతున్నారు. మెయిన్ ఇదొక టార్గెట్ అయిపోయింది. ఇవాళ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పర్సనల్ గా అవకాశం వచ్చిందని కదా సార్. కొంతమంది హిందూ మతం అంటే నచ్చిన వాళ్ళు, గరికపాటి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కథనాలు వడ్డీ ఓరుస్తున్నారు. అవును, దాని మీద ఆయన టీం కూడా స్పందించిన లీగల్ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు నిజాలు తెలియకుండా, ఇక్కడ అదే కార్తిక్ గారు, నిజాలు తెలియకుండా వాస్తవాలు అవాస్తవాలు రెండింటినీ మనం బేరీజ్ వేసుకోవాలి కదా. అసలు ఏం జరిగింది అనేది మనం చూడాలి కదా. ఏమీ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే అది నిజంగా ఒక వ్యక్తిని హ్యూమిలియేట్ చేయడం అంటాం మనం. అంటే అతన్ని మానసికంగా కృంగదీయడం అంటాం. అంటే ఆయన అంత తేలిగ్గా కృంగిపోయే మనిషి కాకపోవచ్చు. ఇవాళ ఈవిడ అంటోంది పిల్లల్ని లాక్కెళ్ళిపోయారు, నాకు పిల్లల్ని చూపించలేదు, ఇవన్నీ అంటున్నారు. ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్లాడు, లాక్కెళ్ళాడు, వాట్ ఎవర్ ఏదో సార్, తన కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు, నా పిల్లల్ని నాకు ఖచ్చితంగా వేసుకోవచ్చు కార్తిక్ గారు. మరి వేసుకోలేదు కదా. ఆనాడు ఈవిడ ఏదైతే మాట్లాడుతుందో, ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఈవిడ అంత నాలెడ్జ్ ఉండి, ఆవిడ అంత అయ్యుండి, అంత హడావుడు ఉంటే 20 ఏళ్ళలోపు నీకు ఎప్పుడు పిల్లలు గుర్తురాదో? ఇవాళ వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు పుట్టితే గుర్తొచ్చారా నీకు? ఇది చూడండి, ఇక్కడ ఒక రకంగా అర్థం చేసుకోండి, ఒక మైండ్ సెట్ ని కూడా అర్థం చేసుకోవాలి. నిజంగా సవ్యంగా మంచిగా ఉండి కాపురాలు చేసుకునే వాళ్ళు, పద్ధతిగా ఉండే ఆడవాళ్ళు అయితే ఆనాడు మంచిగా ఉండేవాళ్ళు, ఇవాళ ఉండేవాళ్ళు. అంటే ఇవాళ ఒక కుటుంబం మంచిగా ఉండి పిల్లాజల్లతో వాళ్ళు హాయిగా నీట్గా చక్కగా ఉంటూ, ఇప్పుడు ఆ పిల్లలకి పెళ్లి లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు, ఆ కుటుంబం మంచిగానే ఉంది కదా. అంటే ఇక్కడ ఎవరు అలజడి సృష్టిస్తున్నారు? ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 20 ఏళ్ల తర్వాత ఒక స్త్రీ బయటకు వచ్చి అన్యాయం జరిగిందని చెప్పే మాట అబద్ధం. ఓకే, అది నేను ఖండిస్తున్నాను, అది నేను ఒప్పుకోను. ఇక్కడ మాట చెప్పండి నాకు. ఆమె ఇలా పిటిషన్ కోర్టులో కనుక వేసుకుంటే, నాకు విడాకులు లేకుండా రెండో పెళ్లి చేసుకున్నాడని కనుక కేసు కనుక పెడితే అది వ్యాలిడిటీలోకి చెప్తుంది కదా, నాకు 20 ఏళ్ళ నుంచి నాలెడ్జ్ ఉందని. ఆవిడే నాకు 20 ఏళ్ళ నుంచి నాలెడ్జ్ ఉంది, 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు, పిల్లలకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఎక్కడ తెలుస్తుంది కార్తిక్ గారు? ఆయన షష్టిపూర్తి కూడా చేసుకున్నారు. ఈ కేసు ఇప్పుడు ఎక్కడ తెలుతాయి కార్తిక్ గారు? అవి తేలాలంటే ఇంకా చాలా టైం పడతాయి. ఇప్పుడు ఎక్కడ అవుతుంది? వేసుకునే అదే అంటున్నాను. ఇప్పుడు వేసుకున్న వ్యాలిడిటీ ఉంటుందా ఉండదని కోర్టులో తేలుద్దాం.
20 ఏళ్ళు అంటే 2 ఏళ్లే మనకి సపరేషన్కి ఇస్తారు. ఇప్పుడు ఆవిడ వదిలేసి వెళ్ళిపోతే 2 ఏళ్ల సమయంలో వేసుకోవాలి, డిజర్షన్ చేసింది లేదు వేసుకోవాలా. కానీ ఇంకోటి ఏంటంటే ఆనాడు ఒక 20 years బ్యాక్ ఇంత లీగల్ సిస్టమ్ డివోర్స్ సిస్టమ్ డెవలప్ లేదు కార్తీక్ గారు, 100% లేదు. అప్పుడు ఏదో పెద్ద మనుషులు కూర్చునే ఇప్పుడు కూడా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే అఫీషియల్ గా తెలియకుండా ప్రకటించకూడదు కాబట్టి మనం చెప్పట్లేదు. కానీ అప్పుడు పెద్ద మనుషుల మధ్య ఒప్పందాలు రాసుకొని విడిపోయారు అనే అదే అప్పుడు అదే జరుగుతుంది. పెద్ద మనుషులు కూర్చునే వాళ్ళు 20 ఏళ్ల క్రితం ఇలానే ఉండేది వ్యవస్థ. ఇప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులే కదా పంచాయతీ చేసేది, లేదా ఆ కుటుంబం పెద్ద మనుషులు. ఒక గొడవ వస్తే భార్య భర్తల మధ్య సరిచేసి అరే అబ్బాయి ఉంటారా కలిసి ఉండరా అని చెప్పి మాట్లాడి, కలిసి లేకపోతే ఇంకెందుకు మరి ఇట్లా కొట్టుకుంటూ ఇద్దరికిద్దరు మనస్పర్ధలతో ఏముంటారు, సర్దుబాటు చేసి పంపించేసేవాళ్ళు, సర్దుబాటు చేసి ఇదైపోయేది. పొలాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇచ్చేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు వ్యక్తిగతంగా ఆ స్థాయి రావడానికి కార్తీక్ గారు ఎంత కృషి చేయాలి ఒక మనిషి నిజంగా కృషి చేయాలో లేదా ఆ స్థాయి రావడానికి. గరికపాటి గారు లాంటి స్థాయి రావడం అంటే డే అండ్ నైట్ ఆయన చదవడం అయితే ఎంత చదివితే అంత నాలెడ్జ్ ఆయన అది బయటికి. ఇప్పుడు అది ఒక దాన్ని ఏమంటారు కంటిన్యూషన్ గా ఒక నదిలాగా ప్రవహిస్తున్న నదిలాగా అందరికీ చెప్పడమేనా. ఎంతమందిని ఉత్తేజపరుస్తున్నారు. పైపెచ్చు ఇవాళ ఇంత సైంటిఫికల్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న రోజుల్లో కూడా పిల్లలు యూత్ అట్రాక్ట్ అయ్యి వింటున్నారు అంటే, ఖచ్చితంగా వాళ్ళు వింటున్నారు అంటే అక్కడ అందరికీ కావాల్సిన విషయం ఆయన చెప్తున్నారు. అంటే ఇక్కడ లిటరల్లీ ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తే ఏంటి, నేను విన్నది ఏంటంటే కార్తీక్ గారు, నాకు 2 రోజుల నుంచి మిత్రులు చెప్తుంది, వార్తల్లో కూడా నేను వింటుంది ఏంటంటే, ఆయనకి తెలంగాణ ప్రభుత్వము అక్కడ ఎలా అయితే చాగంటి గారికి సలహాదారు పదవి ఇచ్చారో, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వారు ఏదో పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. సో స్పెసిఫికల్లీ టార్గెటెడ్ అని విన్నాను. ఇది నిజమెంత అబద్ధం ఎంత అనేది నాకు అవాస్తవము నాకు తెలియదు, కానీ బట్ ఇది నేను విన్నాను. బట్ కానీ ఇప్పుడు దాన్నే టార్గెట్ అయి ఉంటే గనక, ఆ టార్గెటెడ్ లిస్ట్ లో కనుక ఇది వచ్చుంటే, ఇవి ఎంట్రుకు కూడా గరికపాటి గారిని కదపలేరు. అంతేనా? గరికపాటి గారి ఎంట్రుకు కూడా కదపలేరు. ఇది వాస్తవం. ఇంకోటి కూడా ఏర్పడుతుంది సార్ ఇవాళ కొత్తగా. ఏదో పర్టికులర్ ఒక ఏపీలో ఉన్న ఒక రాజకీయ పార్టీ, ఆయన కూటమికి దగ్గరగా ఉంటారు, మోడీ గారిని పొగుడుతారు, చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతారు. కాబట్టి హిందూ మతం మీద కోపంతో కొంతమంది వ్యక్తులు వీళ్ళు కావాలని చేస్తున్నటువంటి కుట్రపూరితంగానే ఆమె మాట్లాడుతుంది, ఇన్నాళ్ళ వెనుక ఆ మాట్లాడటం వెనుక వాళ్ళు ఉన్నారు అనేది కూడా ప్రచారంలోకి వచ్చింది. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కార్తీక్ గారు, నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడిని ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తులు పొగుడుతారు. అవును, అందులో తప్పేంటి? అవును, మీరు పొగడరా ఒక నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిని? మీరు పొగడరా? నేను పొగడనా? ఖచ్చితంగా పొగుడుతాం. 10 మందికి మంచి చేసి మూర్ఖుల్లా లేకుండా నాయకుల్లాగా ఉండి నాయకత్వ లక్షణాలు ఉంటే ఎవరైనా పొగుడుతారు. అందులో తప్పే ఉంది. ఇప్పుడు ఒక దేశానికి మంచి జరుగుతోంది, ఆ పలానా విషయంలో ఆయన మంచి చేశారు. ఇప్పుడు మోడీ గారిని పొగిడారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచ దేశాల ముందు భారతదేశం స్థాయి పెంచారు, ఎకానమీలో భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకెళ్తున్నారు అంటే ఏదో కొంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎక్కడో ప్రవచనాల్లో సాధారణంగా యాడ్ చేస్తారు, ఆ సందర్భం వచ్చినప్పుడు యాడ్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా న్యూస్ చెప్పేటప్పుడు లేదా ఒక మాట ఇప్పటికీ చాలా మంది సార్, వీరిద్దరు మాత్రమే ఏముంది, చాలా మంది కూడా ఎన్టీఆర్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి తెలుగు నేల మీద చెప్తారు. ఇండియా దేశం గురించి వచ్చినప్పుడు మోడీ గురించి చెప్తారు, చెప్పేసి చాలా మంది ఉంటారు. ఆయన పర్సనల్ గా ఆయన చాలా ప్రవచనాల్లో ప్రసంగాల్లో ఆయన రాజకీయ పార్టీ ప్రచారం చేశారు. ఆయన ఎన్టీఆర్ గారి అభిమానాన్ని చాలా ప్రసంగాల్లో చెప్పారు. ఎన్టీఆర్ గారి సినిమాకి నేను ఫస్ట్ షోకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ గారు అంటే మాకు విపరీతమైన అభిమానం, మేము వెళ్ళామని ఆయన చాలా ప్రసంగాలు చెప్పారు. ఆయన నేనేం సినిమాలు చూడను, నేనేమి దూరంగా ఉంటాను, ఇలాంటివి ఆయన ఎన్నడూ చెప్పలా. వాటికి ఏం లేదు. ఎన్టీఆర్ ఆయనకి అభిమానించే నటుడని ఆయన కూడా ప్రవచనాల్లో చెప్పారు కార్తీక్ గారు. ఇక్కడ ఏంటంటే ఇవాళ బురద చల్లడం తేలికైంది, సోషల్ మీడియా ఒకటి పెరిగిపోయింది. ఏ వీడియో పెడితే ఒకప్పుడు ఆడవాళ్ళు ఏదన్నా వీడియో రిలీజ్ చేస్తారు ఆవేదన కలిగేది, ఇప్పుడు ఆందోళన కలుగుతుంది. ఎవరి మీద ఆరోపణలు వస్తున్నాయో, ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయో అని. అవును, మీకు ఒక విషయం చెప్తా. 2024 ఇలాంటి నిందలు మనం చాలా చూసాం. 2024 చాలా నిందలు చూసాం. మళ్ళీ అందరినీ అన్నాం, కొంతమంది అమ్మాయిలు పాప నిజంగా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్, అది నేను కాదన్నా, ఖచ్చితంగా ఉన్నారు. 2024లో మనం మగవాళ్ళ మీద వస్తున్న నిందలు చాలా చూసాం. ఇప్పుడు 2025లో మొదలు గరికపాటి గారితో అయింది. ఇప్పుడు అంటే ఏకంగా టార్గెటెడ్ భాషతో అయింది, అది మీరే వాదించారు. తర్వాత రాజతరంతో అయింది, అది మీరే వాదించారు. తర్వాత జానీ మాస్టర్ తో అయింది, అది మీరే వాదిస్తున్నారు. అది అవన్నీ అలా ఉంచితే ఇప్పుడు ఏదైనా సరే అంటే ఇలాంటి నిందలు సహేతుకమైనది కాదు. ఇప్పుడు ఆ మనిషి వ్యక్తిత్వాన్ని స్పష్టంగా బయట పెడుతోంది కదా. ఇప్పుడు నీ పిల్లలే నువ్వు మంచిగా కావాలనుకున్నావా వద్దనుకున్నావా అనుకుంటే, నీ పిల్లలకి ఇప్పుడు హాయిగా పెళ్ళే ఉన్నారు, వాళ్ళకే కావాలని ఉంటే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కదా. అసలు ఈమె చెప్తున్న వాటిలో వాస్తవాలంతా అవాస్తవాలంతా కూడా తెలియాలి. ఎవరి పిల్లలు అనేది కూడా చాలా క్లారిటీ రావాల్సింది కార్తీక్ గారు. అది మొదటి భార్య పిల్లలేనంట, కానీ గరికపాటి గారే పూర్తిగా చెప్తారు. ఇప్పుడు ఆ పిల్లలే ఇప్పుడు బయటికి రావట్లేదు. ఆ పిల్లలకి వాళ్ళు బయటకు వచ్చేది చిన్న పిల్లవాడు వాళ్ళ మదర్నే
లీగల్ గా పోతాం, వీడియోలు రిలీజ్ అయిపోతాం అని చెప్పేసి అంటున్నారు అనేది మనకు తప్పదు. ఇప్పుడు ఆమె చేసిన పద్ధతి కాదు, అదైతే కరెక్ట్ కాదు. పిల్లలు కూడా ఖండిస్తున్నారు. అది 100% కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇది అలా సమాజంలో బురద జల్లడము, ఇది చేయడము, ఇది అంటే correct కాదు. భారీగా బాధ్యత వహించలేదు, తల్లిగా బాధ్యత వహించలేదు, కానీ ఇవాళ మాత్రం ఆరోపణ ఇవాళ చేస్తున్నారు. ఒక్కటే కార్తిక్ గారు, ఇవాళ మాక్సిమం ఇవాళ హిందూ మతంలో కానీ, మన హిందూ మతంలో ఏమైందంటే, సరే ఇంకొక మాట మంచి- చెప్పండి. నేను ఇది ఒక్కటే ఒకవేళ ఆమె అనుకుంటే గరికిపాటి గారి ఆస్తిలో వాటా వచ్చే అవకాశం ఉంటుంది. చెప్తాను, ఇది కూడా చెప్తాను. ఇవాళ ఒకటే ముఖ్యమైన విషయం, హిందూ మతంలో ముఖ్యంగా ప్రవచనకర్తల గొంతు తొక్కాలనేది చాలా సీరియస్ గా Yes, yes. ఒక స్ట్రాటజీతో మూవ్ అవుతున్నారు. సో అందులో ఆయన ఏదో 2 ఏళ్ల క్రితమో నేను ప్రవచనాలు మానేస్తాను అని చెప్పేసి ఆయన అంటేనే కాదు, అందరూ విజ్ఞప్తి చేస్తే మళ్ళీ ఆయన మొదలు పెట్టారు. ఇవాళ చాలా ఫాస్ట్ గా రీచబిలిటీ ఉన్న, అంటే సోషల్ మీడియా ద్వారా కానీ వేరే విధంగా కానీ పబ్లిక్ కి రీచబిలిటీ ఉన్న వ్యక్తి గరికపాటి గారు. ఆయన్ని కట్టడి చేయడం మొదలు పెట్టాము అంటే సగం బ్రేక్స్ పడితే మిగిలిన వాళ్ళు కూడా భయపడతారు అనేది ఇంకొక ప్రోపగాండా అయితే వెళ్తుంది. ఇవాళ ఎవరున్నారు, గరికపాటి గారు కానీ, సాంబేద షణ్ముఖ శర్మ గారు కానీ, ఇటు పక్కన చాగంటి గారు కానీ, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి అడ్డుకట్ట వస్తుంది. అంటే ఏదో రకంగా ఈ పర్సనల్ ఇష్యూ ఉందని భయపడతాం. ఇప్పుడు ఆస్తిలో వాటా వచ్చేది ఏముంది, అసలు గరికపాటి గారి మీద ఉన్న ఆస్తి ఎంతో చూసుకోవాలి ముందు. దాని ఏముంది, ఆయన సొంత ఆస్తి అయితే ముందు పిల్లలకి వీళ్ళనామా రాస్తారు, తర్వాత ఆమె కోర్టులో కొట్లాడుకున్నప్పుడు సంగతి, కోర్టులో కొట్లాడుకున్నప్పుడు సంగతి కదా. 20 ఏళ్ళు అయింది వదిలిపెట్టి, ఇన్నాళ్ళు ఎలా బ్రతికింది అంటే, ఇన్నాళ్ళు లైవ్లీహుడ్ చూసుకొని ఇప్పుడు లైవ్లీహుడ్ లేదంటారా? ఇప్పుడు ఆలోచించండి మీరు, మెయింటెనెన్స్ రైట్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను చెప్తా వినండి. అదే మరి ఇప్పుడు మెయింటెనెన్స్ రైట్ ఫ్రమ్ ద డిసిషన్ క్లెయిమ్ చేయాలి. ఇప్పుడు కాదు, పిల్లలు ఉన్నారు, పిల్లల మెయింటెనెన్స్ కి ఇబ్బంది అవుతుంది, నాకు కావాలి అని చెప్పి అప్పుడు క్లెయిమ్ చేయాలి ఆమె. రైట్ ఫ్రమ్ ద డిసిషన్ క్లెయిమ్ చేయాలి. ఇంకొకటి, భర్త బతికుండగా భర్త ఆస్తిలో భార్యకి వాటా రాదు. అవునా? ఖచ్చితంగా రాదు. భర్త తనంతట తానుగా రాసి ఇస్తే తప్ప భర్త పేరు మీద ఉన్న ఆస్తిలో అది చిల్లి గవ్వ కూడా రాదు. ఒక్క మాట, భార్య ఓన్లీ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోగలదు. ఈ మెయింటెనెన్స్ 20 సంవత్సరాల నుంచి ఈమె క్లెయిమ్ చేసుకోకుండా ఇప్పటికిప్పుడు మెయింటెనెన్స్ కావాలన్నా అది రాదు కార్తిక్ గారు, హైలీ ఇంపాసిబుల్. 20 సంవత్సరాల నుంచి తను ఎలా మెయింటైన్ చేసుకుంది? ప్రశ్నలు ఇవన్నీ రేపు పొద్దున కోర్టులో సమాధానం చెప్పాలి. ఇవాళ మాట్లాడే మాటలు కాదు. భర్త తనంతట తనగా గిఫ్ట్ కానీ విల్ కానీ రాస్తే కానీ ఆస్తి వెళ్తుంది. సో తను బ్రతకుండగా తన పిల్లలకి వీళ్ళనామా రాసుకుంటారు గరికపాటి గారు అవసరం అయితే. ఆవిడ చికాకు చేస్తుంది, ఈ అలజడి ఇప్పుడు లేనిపోయిన అలజడి సృష్టిస్తారంటే. ఎందుకంటే గరికపాటి గారు తెలివి గలవారు, కాస్త వ్యవస్థ తెలిసిన వారు, ఆయన అవగాహన ఉన్నవారు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. పిల్లల భవిష్యత్తు పాడైపోతుందన్న ఉద్దేశంతోనే అప్పుడు పిల్లల్ని బయటికి తీసుకొచ్చి ఆయన సాది ఈ స్థాయికి తెచ్చారేమో. ఏం తక్కువ స్థాయిలో ఏం లేరు కదా పిల్లలు. ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి నాకు తెలిసి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వచ్చేసి పెద్ద మేనేజర్ దేనికి ఉన్నట్టున్నారు ఒక హోటల్కు. చిన్నతను కూడా ప్రొఫెషనల్ వైపు వస్తున్నారు, అతను తెలుగులో PhD ఏదో చేసినట్టున్నారు. వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు కుటుంబం. అంటే ఇవాళ ఆస్తి కోసం ఇవాళ ముందుకు వస్తే కనుక ఆస్తి అనేది చిల్లిగా కూడా రాదు, ఎంట్రుకు కూడా కదపలేరు గరికపాటి గారికి. థ్యాంక్ యూ.